జై శ్రీమన్నారాయణ. రేపే ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి అనగా వైకుంఠంలో స్వామివారు ఉత్తరద్వార దర్శనముగా ఋషులకు మహర్షులకు అందరికీ కూడా ఆ స్వామి సకల దేవతలకి కూడా దర్శనమిస్తాడు. అయితే భూలోకంలో మనకు అవకాశం ఉన్నటువంటి దేవస్థానంలో శ్రీవారి ఆలయంలో కానీ ఉత్తరద్వారంగా మనము వెళ్ళి లేదా ఆ స్వామి ఉత్సవమూర్తులుగా ఆ పల్లకి సేవతో పాటుగా బయటికి వచ్చి ఊరేగింపుగా అందరి భక్తుల్ని కూడా వీక్షించి ఆ స్వామివారితో పాటుగా ఉత్తర ద్వారం నుండి మనము దర్శనం చేసుకుంటాం. అందరికీ తెలిసిన విషయమే. అయితే ఈ యొక్క ముక్కోటి ఏకాదశి నాడు భక్తులందరూ కూడా తప్పనిసరిగా ఉపవాసం ఉండి వీలైనంత వరకు కూడా సాత్వికమైనటువంటి ఆహారాన్ని స్వీకరించి ఈ యొక్క ఏకాదశి నాడు 24 ఏకాదశులు వస్తాయి మనకు. కానీ సూర్యుడు ధనస్సు రాశిలో ప్రవేశించిన కారణం చేత ఇది ధనుర్మాసంగాను, మార్గశీర్ష మాసంలో వచ్చేటటువంటి ఈ యొక్క 30 రోజులు ఈ యొక్క ధనుర్మాసంలో శుక్లపక్ష ఏకాదశి నాడు మనము వైకుంఠ ఏకాదశిగా మనము చేసుకుంటాం. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు కూడా భక్తులందరూ కూడా ఈ ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసము ఉండి ఆ స్వామి భగవన్నామస్మరణ చేస్తూ ఆ శ్రీనివాసుడి యొక్క నామాన్ని కీర్తిస్తూ ఆరాధిస్తూ ఆ శ్రీనివాసుడి యొక్క అనుగ్రహాన్ని పొందండి. జై శ్రీమన్నారాయణ.